ఒక గంట పాటు సుమారు తన జనసేన నాయకులతో కలిసి ప్రెస్ మీట్లో మాట్లాడతానని పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా మాధ్యమంలో ట్వీట్ చేశారు. కనీసం ప్రెస్ మీట్కైనా తెలంగాణ పోలీసులు అనుమతిస్తారో లేదో చూద్దామంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. సోషల్ మీడియాలో ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. పవన్ ట్వీట్ వేసిన నిమిషాల్లోనే లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. పవన్ సభ ఇక లేనట్లేనా? అందుకే పవన్ ప్రెస్ మీట్ అని చెప్పేసి ట్వీట్ చేశారా? రేవంత్ దెబ్బకు పవన్ తగ్గారంటూ చర్చ నడుస్తుంది. మొదటగా పవన్ కళ్యాణ్ ట్వీట్ని కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. అది కూడా మీకు ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. పవన్ కళ్యాణ్, ఐ విల్ అడ్రస్ a press meet at my home in Jubilee Hills today between 4:30 to 5:30. సో సాయంత్రం 4:30 నుంచి 5 గంటల సమయంలో ఐ విల్ అడ్రస్ ఎ ప్రెస్ మీట్, నేను ప్రెస్ మీట్ని పెట్టబోతున్నాను అంటూ. అలాగే ఐ హోప్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అట్లీస్ట్ గివ్స్ మీ పర్మిషన్ టు డూ అ ప్రెస్ మీట్ విత్ జనసేన పార్టీ లీడర్స్. సో తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటు జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులతో ప్రెస్ మీట్ పెట్టడానికి అట్లీస్ట్ అంటున్నాడు. మళ్ళీ అట్లీస్ట్ గివ్స్ మీ పర్మిషన్. సో దీనికైనా పర్మిషన్ ఇస్తారా? అంటే సభకు పర్మిషన్ ఇవ్వలేదు, సమావేశానికి కూడా పర్మిషన్ ఇవ్వని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మరి ప్రెస్ మీట్కైనా పర్మిషన్ ఇస్తారా? లాస్ట్లో లెట్స్ సీ ... ఒక 3 డాట్లు, అంటే ఒక క్వశ్చన్ మార్కా, ఒక మెసేజా, ఒక స్టేట్మెంటా, ఒక వార్నింగా? ఎలా చూస్తున్నారు మీరు దీన్ని? పవన్ కళ్యాణ్ చేసిన ఈ ట్వీట్ పైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మరి పవన్ కళ్యాణ్కి సంబంధించి మరింత అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన మొదటగా నవ నిర్మాణ సంకల్ప సభ అంటూ తెలంగాణకు సంబంధించిన ఒక సంకల్ప సభని గచ్చిబౌలిలో ప్లాన్ చేశారు. ఆ సభని కాస్త సమావేశానికి మార్చారు. ప్రస్తుతానికి ప్రెస్ మీట్ అంటున్నారు. వీటన్నిటికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకోవడానికి ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, మొదటగా సభ అన్నారు, 2000 మంది కార్యకర్తలు వస్తారు, సభకు పర్మిషన్ కావాలన్నారు. సభ పర్మిషన్ని రద్దు చేయడంతో ఇమీడియట్గా సమావేశం అన్నారు. మేము కలుసుకుంటున్నాం కార్యకర్తలము, దానికి ఆయనని గెస్ట్గా మేము పిలుచుకుంటున్నాం అంటూ ఇక్కడ తెలంగాణకు సంబంధించిన జేఎస్పీ నాయకులు, నేతలు, కార్యకర్తలు చెప్తున్నారు. మరోపక్కన నిన్న రాత్రే పవన్ కళ్యాణ్ హైదరాబాద్కు చేరుకున్నారు. అంటే ముందుగానే ఆయన ఇదంతా ప్లాన్ చేసి ఉన్నారు. దానికి అనుగుణంగానే నా షెడ్యూల్ని కూడా ఆయన ఉంచుకొని హైదరాబాద్కి రావడం జరిగింది. ఎలా చూడాలి ఇదంతా? సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ తర్వాత ఏం జరిగే అవకాశం ఉంది? బేసిక్గా ఒకసారి పవన్ కళ్యాణ్ నిన్నటి నుంచి షెడ్యూల్ తీసుకుంటే నిన్నటి వరకు విజయవాడలో సాయంత్రం మా ఫంక్షన్ కి హాజరు కావాల్సిన పరిస్థితి ఉంది. చీఫ్ గెస్ట్ గా ఆయన హాజరు కావాలి, కానీ ఆయన దానికి కూడా హాజరు కాలేదు. నిన్న సాయంత్రమే నేరుగా హైదరాబాద్ కి చేరుకున్నారు. హైదరాబాద్ కి చేరుకున్న తర్వాత హైదరాబాద్ ఉదయం నుంచి పవన్ కళ్యాణ్ ఏంటి ఈ రోజు సభ వాయిదా వేశారు, అక్కడ ఎన్సిపి నిన్న క్లియర్ గా చెప్పారు, పోలీసులు వ్యవహారంలో అనుమతి లేదు, అనుమతి ఇవ్వము అని చెప్పిన పరిస్థితి, ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి తెలంగాణలో, అందువల్ల ఇవ్వమని చెప్పి రద్దు చేసుకుంటున్నట్టుగా చెప్పారు. తర్వాత ఇంకొక మీటింగ్ పెట్టుకునే దానికన్నా అవకాశం ఏమన్నారు, దానికి కూడా అవకాశం లేదు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ అయితే చేశారు, నేను 4:30 నుంచి 5 గంటల లోపల నా ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టుకుంటాను విత్ మై జనసేన టీం, అంటే జనసేన లీడర్స్ తో. దీనికన్నా తెలంగాణ పోలీసులు పర్మిషన్ ఇస్తారా లేదా అనేది వేచి చూడాలి, ఏం జరుగుతుందో చూద్దాం అని ఆయన ట్వీట్ లో చాలా క్లియర్ గా చెప్పారు. మరోవైపు ఇంకో ట్వీట్ లో కూడా ఆయన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక కీలకమైన పోస్ట్ కూడా ఆయన చేశారు మనోజ్. దాంట్లో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు, 3.5 కోట్ల మంది ప్రజల ఆశలు ఆకాంక్షలతో యువత బలిదానాలతో సిద్ధించిన రాష్ట్రం తెలంగాణ, ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన అక్షర కాలం పూర్తయిన సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు అనేది ఆయన చెప్తూ వచ్చారు. మరోవైపు జనసేన ఊపిరి లూచుకున్నది తెలంగాణ గడ్డ మీదనే, అంటే తెలంగాణ గడ్డ మీదనే ఊపిరి పీల్చుకున్నది జనసేన. ఈ నేల నుంచి వారసత్వం పోరాట పటిమను పునికి పుచ్చుకున్నది. అణగారిన వర్గాల సంక్షేమం, యువత ఆకాంక్షలు, వ్యక్తి స్వేచ్ఛకు విఘాతం కలిగించే
గలం వినిపించే తెగువ తెలంగాణలో ఉంది. అటువంటి లక్షణం జనసేన శ్రేణుల్లోనూ నిండుగా ఉంది. ఘనమైన చారిత్రాత్మక సాంస్కృతిక వారసత్వ సంపద విరిచల్లే తెలంగాణ రాష్ట్రం సమున్నతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. తెలంగాణ కోసం బలిదానం చేసిన ప్రతి ఒక్కరికి అంజలి ఘటిస్తున్నాను అని కూడా చెప్పారు. అయితే దీనికి అంటే ఒకవేళ సభ జరగకపోతే ఆయన తెలంగాణ అమరవీరుల దగ్గరికి వచ్చి కొంత నివాళి అర్పించాలని ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. కానీ దానికి కూడా పర్మిషన్ రాలేదు. సో కొంత ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ జూబ్లీ హిల్స్ లో తన ఇంటి వద్దనే ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది చూడాలి. 4 గంటలకి ఆయన ప్రెస్ మీట్ పెడతారని చెప్పి అఫీషియల్ గా డిక్లేర్ చేశారు ఆయన ఇంట్లో నుంచి. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు దానికి పోలీసులు అనుమతి ఇస్తారా, ఇవ్వరా, ఇవ్వకపోతే ఏంటి ఆయన రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? ఆయన ఒక మాట చెప్పారు, దీనికి చాలా జనసేన పుట్టింది తెలంగాణలో పుట్టింది అని చెప్పారు. కాబట్టి తనకి రైట్ లేదా అనే ఒక చర్చ కూడా రాబోతుంది. కళ్యాణ కొంత ఇంట్రెస్టింగ్ ఇష్యూ అయితే జరుగుతోంది. ఒకవైపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, పవన్ కళ్యాణ్ వ్యక్తుల్ని ఇటీవల కాలంలో ఒక 4-5 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ మీద తెలంగాణ మంత్రులు కావచ్చు, అటు కవిత లాంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంత దాడి చేస్తున్నారు. ఆయన మీద సీరియస్ గా వ్యాఖ్యలు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్న పరిస్థితి. సో అటువంటి నేపథ్యంలో కొందరు ఆయన్ని అడ్డుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితి కూడా జరుగుతున్న నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి ఆయన 4 గంటలకి ప్రెస్ మీట్ జూబ్లీ హిల్స్ లో పెడతానని ఆయన అఫీషియల్ గా చెప్పారు కాబట్టి సో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది చూడాలి. ఆయనకి ప్రభుత్వం అనుమతిస్తుందా లేదు, అది కూడా వద్దు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇష్యూ కొంత కాంట్రవర్సీ జరుగుతున్న పరిస్థితుల్లో ఎందుకని అనుకోబోతున్నారా ఏంటి అనేది చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. కళ్యాణ్ రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఒక్కసారి మనం చూడొచ్చు, పవన్ కళ్యాణ్ చేసిన ఈ ట్వీట్ పైన ప్రస్తుతానికి జనసేన పార్టీ ఆ ట్వీట్ని రీట్వీట్ చేస్తూ గతంలో 2022లో జరిగిన సంఘటనని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పర్యటన భంగం, ఉత్తరాంధ్ర పర్యటన కోసం అక్టోబర్ 15, 2022లో పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకున్నారు. అయితే అదే సమయంలో వైసీపీ నిర్వహించిన విశాఖ గర్జన ముగిసిన తర్వాత మంత్రుల కాన్వేపై దాడి జరిగింది. పోలీసు ఆంక్షలు, ఈ ఘటనలకు పవన్ అనుచరులే కారణమంటూ పోలీసులు ఆయనకు నోటీసులను కూడా జారీ చేశారు. నగరంలో సెక్షన్ 30 అమల్లోకి ఉందని పేర్కొంటూ ఎలాంటి సభలు, ర్యాలీలు నిర్వహించకూడదను ఆంక్షలు విధించారు. సో గృహ నిర్బంధం, పవన్ కళ్యాణ్ బస చేసిన నోవాటెల్ హోటల్లోనే పోలీసులు భారీ బలగాలతో చుట్టుముట్టారు. బయటకు వెళ్లకుండా ఆయన్ను 2 రోజుల పాటు నిర్బంధించి కార్యక్రమాలను అడ్డుకోవడంతో ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో ఒక్కసారి ఆ ట్వీట్ని కూడా మీకు ఒక్కసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఎగ్జాక్ట్లీ పవన్ కళ్యాణ్ చేసిన ఈ ట్వీట్ పైన జనసేన రీట్వీట్ చేస్తూ దానిపైన కామెంట్ చేశారు. 2022లో జగన్ ఎలా అయితే అడ్డుకున్నాడో అలానే ఇప్పుడు రేవంత్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు, సీఎం రేవంత్ రెడ్డి అంటూ దాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ సైడ్ బాక్స్ లో మనం చూడొచ్చు, జనసేన పార్టీ త్రోబ్యాక్ అక్టోబర్ 2022 విశాఖపట్నం. అక్టోబర్ 2022 2022 విశాఖపట్నంలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తా. పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకున్న సమయంలో విశాఖ గర్జన అంటూ వైసీపీ నిర్వహించింది ఒక ఆ సభ ముగిసిన తర్వాత మంత్రుల కాన్వే ఏదైతే వెళ్తుందో ఆ దారి గుండా ఆ మంత్రుల కాన్వే పైన అప్పుడు జన సైనికులే దాడి చేశారంటూ పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే ఆయనకు నోటీసులు కూడా జారీ చేశారు. నగరంలో సెక్షన్ 30 అమల్లో ఉందని పేర్కొన్నారు. ఎలాంటి సభలు అలాగే ర్యాలీస్ నిర్వహించకూడదంటూ ఆంక్షలు విధించారు. మరి ఇప్పుడు కూడా అలానే జరిగే అవకాశం ఉందా? జనసేన పార్టీకి సంబంధించిన అఫీషియల్ పార్టీ పేజ్ నుంచి వచ్చిన ట్వీట్ అది. అంటే దేనికైనా సిద్ధంగా ఉన్నాము, అలాంటి దాడికైనా సిద్ధంగా ఉన్నాము అంటూ జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు చెప్పగానే చెప్తున్నారా? మొత్తం మీద జగన్తో, మాజీ సీఎం జగన్తో సీఎం